నమస్కారం. తిరుమల, తిరుపతి వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి వైకుంఠ ద్వార దర్శనం అంటే ఏకాదశి పర్వదినాన వైకుంఠ ఏకాదశి పర్వదినాన దర్శించుకోవడానికి ఇప్పటికే చాలా ఏర్పాట్లు చేశాం. ఘనంగా ఏర్పాట్లు చేశామన్న తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటనలు డొల్ల అని తేలిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఏర్పాట్లలో ఎంతవరకు నిజముందని తేలడానికి నిన్న జరిగిన తొక్కిసలాట సంఘటనే పెద్ద కారణం అంటున్నాను నేను. ఎందుకంటే తిరుపతిలో 4 చోట్ల ఈ ఫ్రీ దర్శనం టికెట్లు, వైకుంఠ ద్వార దర్శనం ఫ్రీ టికెట్ల కోసం క్యూలు కట్టమని చెప్పి ఆర్భాటం చేసి మొన్న సాయంత్రం నుంచే భక్తులు అక్కడ జమగూడుతుంటే కూడా అప్పటికి మరి ఇస్తామనుకున్న టైంకి టికెట్లు ఇస్తామని పద్మావతి పార్కులోకి మళ్ళించుకుందని రకరకాలుగా జిమ్మికులు చేసి చివరికి 5 ప్రాణ నష్టానికి, 5 తొక్కిసలాటలో ఒకరు అనారోగ్యంతో చనిపోవడానికి తిరుమల దేవస్థానం యాజమాన్యం ఒక రకంగా చెప్పాలంటే విఫలమైనట్టే లెక్క. బాధ్యులు వాళ్ళే కావాల్సింది అంటున్నాను నేను. మొదటి బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క వాళ్ళ అస్తవ్యస్త విధానాలు, దాంతోపాటు అక్కడ ఇట్లాంటి చోటు జరిగినప్పుడు ఏమైనా జరగకుండా ఇప్పటికే తొక్కిసలాట సంఘటన చాలా చూస్తున్నాం మనం. అటువంటప్పుడు మరి ఏర్పాట్లలో లోపం స్పష్టంగా కనపడుతుంది. అందులో 3 లోపాలు నాకు స్పష్టంగా కనపడుతుంది. మొదటి లోపం ఏంటంటే 4 బదులు 8 జరగవచ్చు సెంటర్లు. ఒకటి ఉచిత దర్శనం అని అందరూ ఆశపడుతుంటారు కనుక టోకెన్ల కోసం. లేదు, వాటిని శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందిన కనుక మీరు ఆన్లైన్లో పెట్టుకోమంటే అయిపోయేది. భౌతికంగా వచ్చి నిలబడి పిల్లాది మేర వచ్చి నిలబడి ఇట్లా తొక్కిసలాట చనిపోకుండా ఉండాలంటే డైరెక్ట్గా డబ్బులు తీసుకొని టికెట్ ఎట్లా ఇస్తున్నారో ఫ్రీ టికెట్లను కూడా అట్లాగే ఓపెన్ చేస్తే అయిపోయేది. ఆ 2 చేయలేదు. మూడోది పోనీ తగుదనమ్మా అని ఆ గేట్లు అంటే టికెట్ ఇచ్చేలోగా అక్కడ నిలబడ్డ వాళ్ళను కంట్రోల్ చేయడానికి తగినంత పోలీస్ సిబ్బందిని కానీ, లేకపోతే అట్లాంటివి జరిగినప్పుడు అంబులెన్స్లు కూడా పెద్ద లోపం అంబులెన్స్లు ఉన్నాయి, డ్రైవర్లు ఇక్కడ పత్తా లేదు. ఇట్లాంటివన్నీ కూడా నిర్వహణ లోపం కిందకి వస్తాయి కనుక ఈ పూర్తిగా ఈ అందరి మరణాలకు, తొక్కిసలాటలో జరిగిన అందరి మరణాలకు, అట్లాగే అనారోగ్యంతో జరిగిన మరణానికి కూడా టీటీడీ బోర్డే బాధ్యత వహించాలి. ఒకటి సరే, ఇప్పుడు పోయిన ప్రాణాలు తిరిగి రావు. 25 లక్షల, కోటి రూపాయల ఇవి వేరు. కానీ భక్తులు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదే రోజు ఖచ్చితంగా అక్కడనే దర్శనం చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు. సినిమా అభిమానులు అట్లాగే ఉన్నారు. నేను దీని పోలికని చెప్తున్నానంటే వాళ్ళ ఎంతెందుకు గతంలో సరిగ్గా 10 ఏళ్ల క్రితం వెనక్కి వెళ్తే 8 ఏళ్ల క్రితం వెళ్తే 10 ఏళ్ల క్రితం వెళ్తే మనకు కృష్ణానది పుష్కరాలు కూడా అట్లాగే జరిగింది కదా, మనం చూసాం కదా. కృష్ణానది పుష్కరాల్లో కూడా ఆ 2.5 నిమిషాలు, ఆ 3 నిమిషాల్లో గంగలో మునిగితేనే మీరు పవిత్రులు అయిపోతారు, మీకు మొత్తం పుణ్యం లభిస్తుంది అని కొందరు ఛాందస్సులు దాన్ని ప్రచారం చేయడం. అట్లానే పుష్కరాల్లో ఈ సినిమా షూటింగ్ లాగా దానికో పుష్కరాలు దాన్ని పెద్ద డాక్యుమెంటరీ తీద్దామని ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయడం, కొందరు ప్రైవేట్ వ్యక్తులు కూడా ప్రయత్నం చేయడం. ఆనాడు మరి 10ల సంఖ్యలో వాళ్ళు మరణించిన సంగతి చూసాం. ఇటువంటప్పుడు ఏదైనా ఈవెంట్ తలపెడితే ఆ ఈవెంట్కి సంబంధించిన అంశాల పట్ల క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, ఎంతమంది నిలబడ్డారు, వారికి ఒకేసారి గేట్లు తీస్తే ఏమవుతుంది, ఒకేసారి గేట్లు తీయడం వల్ల మన సంజయ్ థియేటర్ సంగతి అది. ఇవాళ ఇక్కడ కూడా పద్మావతి ఉద్యానవనం నుంచి గేట్లు తెరవడం వల్ల బయటకు వచ్చే క్రమంలో ఒకేసారి మీద పడడం కూడా జరిగింది. అందుకనే ఇక్కడ ఇవన్నీ చూస్తే మానవ తప్పిదం వల్ల జరిగింది ఇది అని మనకు అర్థమవుతుంది. మానవ తప్పిదానికి తోడు మనం కూడా ఏం చేస్తున్నామని భక్తులు కూడా కొంచెం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నాను. ఎందుకంటే భక్తులు ఆలోచన చేసుకుంటే మన మీడియా సంస్థలు కానీ హైప్ క్రియేట్ చేస్తున్నారు. అంటే ప్రతిదానికి ఒకనాడు ఆచారంగా ఉండేది వ్యక్తుల మధ్యన సంభాషణల ద్వారా వ్యక్తమయ్యేది. ఉదాహరణకి ఏదైనా ఒక మంచి గొప్పతనం గురించి అంటే ఓరల్ ప్రచారం ఎక్కువ జరిగేది, మనిషికి చెప్పడం వల్ల. ఇప్పుడు అన్ని రకరకాల మామూలు ఛానల్లో అదే, న్యూస్ ఛానల్లో అదే, భక్తి ఛానల్ ఎట్లా ఉంటుంది, ఏ ఛానల్ అయినా సరే అందరూ కూడా మీడియా కూడా ఏం చేస్తుందంటే ప్రతి చిన్న ప్రాధాన్యతను బాగా పెద్దగా చిత్రించి అక్కడికి అది తప్ప ఇంకోటి దిక్కు లేదు, మీకు అది తప్ప ఇంకో మార్గం లేదు, మోక్షానికి మార్గం అదే అంటే చూశారు కదా. 6 ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి, మోక్షానికి చేరుకున్నట్టే కదా వాళ్ళు. నేను వ్యంగ్యంగా అనడం లేదు, చాలా బాధ్యతతో మాట్లాడుతున్నాను. అంటే ఇవాళ హైప్ క్రియేట్ చేసి ప్రతి చిన్న పండుగను కూడా కమర్షియలైజ్ చేసి, ఎంత పెద్ద కమర్షియలైజ్ చేస్తున్నారంటే ప్రతిదీ కమర్షియల్ చేస్తున్నారు. అంటే ఓనాడు మనం ఆచారంగా సంస్కృతి పరంగా చేసుకుంటున్న పండుగలన్నింటినీ కూడా కమర్షియలైజ్ చేయడం వల్ల పెద్ద ఎత్తున ఇవాళ వినాయక చవితి ఉత్సవాలు ఎవరింట్లో వాళ్ళు చేసుకునేవాళ్ళం. ఇవాళ సరే స్వాతంత్ర సమయంలో పనికొచ్చింది కనుక దాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. హైదరాబాదే కాదు, ఇప్పుడు మొత్తం అంతా దేశం అంతా మన దక్షిణ భారతదేశంలో తక్కువ ఉండేది గతంలో గణేష్ ఉత్సవాలు, అది కూడా ఎక్కువనే చేసుకుంటున్నాం.
ప్రతి చిన్న మార్గాన్ని కూడా, ప్రతి చిన్న ఆధ్యాత్మిక అంశాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూపిస్తూ, ఇప్పుడు తప్ప మీకు మోక్షం లభించదు, ఇప్పుడు తప్ప మీకు పుణ్యం లభించదు అనే దానికి బాగా మోటివేట్ చేస్తూ పామరుల్లో గూడా అంటే పామరుడు అక్షరాస్యుడు, నిరక్షరాస్యుడు ఏం లేదు గానీ భక్తికి ఎవరు అతీతం కాదు గానీ, చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళని తేడా లేకుండా అందరికీ ఈ మూఢ భక్తిని ఎక్కిస్తున్నారు. నేను స్పష్టంగా చెప్తున్నాను. దేవుడు నమ్మకం ఉండడం వేరు, నమ్మకం లేకపోవడం వేరు. కానీ మూఢభక్తి వల్ల ఏమైందంటే, అప్పుడు తప్ప ఇంకోసారి లభించదు అనే ఒక దాన్ని మైండ్‌లో ఫిక్స్ చేసిన తర్వాత, వాళ్ళు అక్కడ ఏం జరుగుతుందో ఆలోచించకుండా వెళ్లి నిలబడుతున్నారు గంటల కొద్దీ. ఆ తర్వాత వాళ్ళు ఇట్లాంటి ప్రమాదాలకు గురవుతున్నారు. అట్లని అడుగు బయట పెడితే చచ్చిపోతామని భయపడాల్సిన అవసరం లేదు. అయ్యప్ప స్వామికి వెళ్ళే చాలా మందిలో యాక్సిడెంట్ జరుగుతుంటాయి, చచ్చిపోతుంటారు. దానికి ఏం చేయలేము. కానీ ఇటువంటప్పుడన్నా మానవ తప్పిదం కాకుండా ఇటువంటి ఆర్గనైజ్డ్ టికెట్లు ఇచ్చే వ్యవహారం గానీ వీటిలలో కొంతవరకు మానవ ప్రమేయాన్ని తగ్గించాలి. నంబర్ 1. అంటే టికెట్లు తిరుమల తిరుపతి దేవస్థానం మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. అవన్నీ ఉట్టియి తేలిపోయినాయి. అనవసర రాజకీయ వివాదంగా తేలిపోయింది. ఇప్పుడు ఇది మరొక రాజకీయ వివాదంగా మారుతుంది. ఎవరి మీద కేసులు పెట్టాలంటున్నారు? ప్రతిపక్షం ఎట్లాగో దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటుంది కనుక రోజా, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మాట్లాడారు. రోజా గారు అయితే డైరెక్ట్‌గా పవన్ కళ్యాణ్‌నే టార్గెట్ చేసి మాట్లాడారు. ఇది మరొక రాజకీయ వివాదంగా మారింది. అంటే మరొక లడ్డూ సన్నిధిగా మారిపోయింది. ఆనాడు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ సన్నిధి ఎటుపోయిందో తెలవదు. 4 రోజులు ఈ ప్రచారంలో ఉంటే తర్వాత ఏమైందో తెలవదు. కనుక ఇట్లా రాజకీయ ఆయుధంగా రాజకీయ పార్టీలు మలుచుకుంటున్నాయి. వాళ్ళ రాజకీయ విరోధాలు దెబ్బతీసుకోవడానికి, వాళ్ళ పార్టీలను దెబ్బతీసుకోవడానికి, పార్టీలను వ్యతిరేకంగా దెబ్బ కొట్టడానికి ఇట్లాంటి పనులు చేస్తుంటే, ప్రజలు కూడా ఆలోచించాల్సిందేంటంటే, ఇట్లాంటి అకేషన్స్ అప్పుడు సాధ్యమైనంత వరకు పిల్లాది మేర పోవద్దు. నంబర్ 1. మనం సెల్ఫ్ నియంత్రణ పాటించే దేవుడు ఎక్కడైనా దేవుడున్నాడు. వైకుంఠ ఏకాదశి నాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసుకుంటేనే భక్తి లభిస్తుంది, పుణ్యం లభిస్తుంది అంటే అంతకంటే ఇంకోటి ఏం లేదు. కనుక నేనేమంటున్నానంటే, మన దగ్గరలోని గుళ్ళు, రష్ లేని గుళ్ళు చాలా ఉన్నాయి. ఆ రోజు అక్కడ దర్శనం చేసుకుందాం. తర్వాత నేను వీలైనప్పుడు మంచిగా బాధాప్త టికెట్లు తీసుకొని, దర్శన టికెట్లు తీసుకొని పోయి దర్శనం చేసుకోవచ్చు. అట్లా అని తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతుందని అక్రమం నేను అంటలేను. అక్కడ నిజంగా చెప్పాలంటే అన్ని రోజుకు 60,000-70,000 వేల మంది భక్తులు వస్తున్నా కూడా వాళ్ళ సౌకర్యాలు కల్పించడంలో ప్రపంచవ్యాప్త దేవాలయాలు నంబర్ 1 అది. సమస్య లేదు దానిలో. ఎందుకంటే మనకు ఎక్కడికక్కడ అరలు నిర్మించడం, అక్కడికి వాళ్ళు వాటిల నెంబర్ దానిలో పంపడం, అట్లాగే వాళ్ళ ఆహార పానీయాలు ఇవ్వడం, ఇవన్నీ మంచి పని చేస్తున్నారు కాదంటలేను. కానీ దీనికి తోడు ఓ చిన్న సంఘటన కూడా మొత్తం ప్రతిష్టను దెబ్బతీస్తది. కనుక తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇప్పటివరకు జరగని సంఘటన, ఇప్పటివరకు తొక్కిసలాట చనిపోయిన సంగతి లేదు. ఇన్ని వేల మంది, ఒక్కోసారి 1,00,000 మంది వచ్చినా కూడా దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న టీటీడీ ఈ సవాల్ విసురుతుంది. ఇక ముందు ఇవి జరగకుండా ఉండాలంటే నేను చెప్పిన మానవ తప్పిదాలు జరగకుండా ఉండాలి. దాంతోపాటు కొంత సాంకేతిక విజ్ఞానాన్ని కూడా మనం సంతరించుకొని ఇంకా బాగా మన భక్తులకు మనకు నష్టం జరగకుండా చూస్తే బాగుంటుందని, దీన్ని మరింత రాజకీయం చేయొద్దని అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నాను. నమస్కారం.